వెల్కమ్ టు యూఏటీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు సర్వేలు కీలక అంశాలను వెల్లడిస్తుంటే మరోవైపు పార్టీల నిర్ణయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు బాయి బాయి అనుకున్న అన్నా డిఎంకే, బీజేపీలు సడన్గా ఎన్డీఏ నుండి బయటకు వస్తున్నట్లుగా ప్రకటించాయి. ప్రముఖ నేత, కమిటీ సలహాదారు పన్రుతి ఎస్ రామచంద్రన్ ఈ ప్రకటన చేశారు. ఇకపై కమిటీ ఎన్డీఏలో భాగం కాదని రామచంద్రన్ అన్నారు. ప్రజలతో మమేకం కావడానికి కమిటీ స్థావరాన్ని బలోపేతం చేయడానికి పన్నీర్ సెల్వం త్వరలోనే తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని ఆయన అన్నారు. రాజకీయ పరిస్థితిని బట్టి భవిష్యత్తులో రాజకీయ పొత్తులపై తాము నిర్ణయం తీసుకుంటామని రామచంద్రన్ తెలిపారు. పన్నీర్ సెల్వం నాయకత్వంలో అన్నా డిఎంకే వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితి, భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని తాము నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో సంబంధాలను తెంచుకుంటున్నాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుండి వైదొలగడానికి గల కారణం దేశం మొత్తానికి తెలుస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే పన్నీర్ సెల్వం తమిళనాడు అంతటా పర్యటించి ప్రజలను, స్వచ్ఛంద సేవకులను కలుస్తారు. ప్రస్తుతం మేము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఇకపై ఎప్పటికీ బీజేపీ కూటమిలో భాగం కాము. భవిష్యత్తులో పరిస్థితిని బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తాం అంటూ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇక ఇటీవలే అఖిల భారత అన్నా ద్రవిడ మున్నెట్ర కజిగం ఓపీఎస్ బృందంతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో పొత్తు పెట్టుకుంది. ఇక రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే అన్నా డిఎంకే ఎవరిది అనే దానిపై ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుత అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామికి మద్దతుగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత అన్నా డిఎంకేను మళ్ళీ కైవసం చేసుకునే లక్ష్యంతో ఓపీఎస్ బృందం ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా మద్దతుదారులు, స్వచ్ఛంద సేవకులను సేకరిస్తోంది. దీని కారణంగానే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో చేరిన అన్నా డిఎంకేతో కలిసి పనిచేయలేక ఓపీఎస్ బృందం అధికారికంగా పార్టీని విడిచిపెట్టింది. ఎన్డీఏ నుండి బయటకు వస్తున్నట్లు రామచంద్రన్ ప్రకటించే సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. కాగా మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను పన్నీర్ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. సీఎంతో చర్చల తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.